హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నీ పెనియల్. ఎట్లున్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అయితే జేఎన్టీ కంప్లీట్ మెస్ వ్లాగ్ ఉంది. ఇక్కడ మెస్ టైమింగ్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది, చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. లోపల అయితే చాలా మంది వచ్చారు ఇలా. ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ కాలేదు. టైం అయితే 7:45 అయింది. ఇంకా అవుతున్నాయి పూరీలు, మెల్లమెల్లగా అవుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడే పూరీలు వేయించుకొని వచ్చినాం. ఇక్కడ బకెట్ పెట్టలేరు మాకైతే. దిస్ ఇస్ ద పూరి. ఎట్లుంది హరి? ఈ వీడియోలో మీరు అందరు వస్తారు, మీరు ఏమో అనుకుంటున్నారు అన్నా. ఇక్కడ వేసిండు దాని ఆయిల్ నిండా ఆయిల్ ఉంది, కొంచెం మంచిగా ఆయిల్ ఆయిల్ కొంచెం మంచిగా అంటే కూర అన్నప్పుడు ఆయిల్ ఉంటుంది బాగుంది. అనుకోని టైంలో ఒక వ్యక్తి వస్తుండు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. పొద్దుగా రావాలి, పొద్దుగా ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని జిమ్ కూడా పోతున్నావా? ఏం సాధిద్దామని పోతున్నావు జిమ్ కి? మరి ఏం చేంజెస్ అనిపిస్తలేదు. నిన్నే గౌతమి హాస్టల్లో ఏంటిదనంటే అన్లిమిటెడ్ ఫుడ్. అర్థం మాత్రం అన్నారు, ఒక చికెన్ ముక్కలు తక్కువ అయితే తప్ప. అంతేనా కాదా? అంతేనా? అంతేగా. పద్ధతిగా తింటుండే వీడియో ఉందంటే పర్వాలేదు. సో టిఫిన్ తినడం అయితే అయిపోయింది. టిఫిన్ బానే ఉంది, కానీ పూరీలో నచ్చని విషయం ఏంటంటే కొన్ని గట్టిగా ఉంటాయి. ఆ గట్టిగా ఉన్న పూరీలు ఎవరం తినలేము. పూరి అంటే మెత్తగా ఉండాలి, ఆయిల్ ఉండదు. అటువంటివి దొరుకుతాయి. లాస్ట్ పోతే దొరకచ్చు, దొరకకపోవచ్చు. మండే రోజు వేడి బోండాలు ఉన్నాయి ప్లేట్ లో. వెరీ నైస్. హాస్టల్లో బోండా తినే ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్ ఏంటంటే చెప్పు. మధ్యలో ఇదంతా తీసేసి పక్కకు పెట్టేసి జస్ట్ ఇది ఏ పాటు తినాలి. ఎట్లా అంటే ఇది ఇంతకు ముందు ఇక్కడనే ఉండే, మళ్ళీ నేను తిన్నా అనుకున్నాను. చూడండి ఎట్లుంటది. ఎట్లా పర్వాలేదు. చూడండి ఎంత బాగా, చూడండి అట్లా. ఆఫీస్ పోతున్న పెన్ని బ్రో, ఈరోజు హడావుడిలో ఉండేసరికి ఈ రోజు చాలా లేట్ అయింది. మార్నింగ్ తినలే, ఆఫ్టర్నూన్ తినలే, ఇక్కడ తింటున్నా. ఆయన కొంచెం తిని పోవాలి. అనురాగ్ కొత్త రికార్డ్ చేసింది అనుకుంటున్నా. గట్టిగా అయిపోయింది. యాజ్ యూజువల్ పెరుగు కూడా ఉంది. హాయ్ చెప్పండి. ఇయో శ్రీనివాస్ ఇంకా హరీష్ మా క్లాస్మేట్స్. హరీష్ అయితే మా రూమ్మేట్ ఫ్రెండ్స్. హరీష్ గారు అయితే క్లీన్ చేస్తారు ఇలా రెగ్యులర్. హరీష్ కర్రీ ఎలా ఉంది చెప్పు ఒకసారి. బాగా మళ్ళీ సరిపోయా. అదనమాట, బెండకాయలో పల్లీలు కూడా వేస్తారు, దానివల్ల టేస్ట్ కరకర బాగుంటుంది. పెద్ద ప్రో కోసం యాక్చువల్లీ సాంబార్ అయితే అయిపోయింది. సో ఈ రోజు ట్యూస్డే ఆఫ్టర్నూన్ టైం అరౌండ్ 1:35 అవుతుంది. సాంబార్ అయిపోయింది, పెరుగు ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉన్నాయి. కర్రీ ఉంది, ఇది ఆలుగడ్డ ప్లస్ ఎగ్, బాగానే ఉంటది. ఇప్పుడు చూసి చెప్తా. బాగుంది. ఆలుగడ్డ ఎగ్ లో మసాలా వేస్తారు, కొంచెం స్పైసీగా ఉంటది. కంటిన్యూస్ గా కూడా తినలేము. ఇక సాంబార్తోనో పెరుగుతోనో మళ్ళీ తినాలి. జయప్రకాష్ హాయ్ చెప్పు. ఎట్లుంది ఫుడ్? ఫుడ్ ఎలా ఉందిరా? కూర నచ్చిందా? ఎగ్ కర్రీ రోజు లేట్ గా వస్తే ఎక్కువ ఎగ్స్ దొరుకుతాయి, లేదంటే ఏం ఎగ్స్ దొరికాయి. అదే మ్యాజిక్. ముందు రావడమే సేఫ్, రిస్క్ తీసుకోవాలి. మార్నింగ్ వచ్చింది కదా ఒక మిత్రుడు, చాలా ఫాస్ట్ గా, చాలా లేట్ చేస్తాడు. అది నేను పెళ్లిగా తింటలేవా? ఫోటోగ్రాఫర్ స్టూడెంట్స్ స్టైల్ తినాల్సిన అవసరం లేదు, నార్మల్ తింటాం అసలు. అర్థమైందా? అమ్మగారికి ఎట్లా చెప్పారు? స్టైల్ ఏం లేదు.
కొంచెం మనం పెరుగు ఇది ఉండదు. దినేష్ గారు పట్టినట్టు ఉన్నది ఇక ఏం ఉండదు. ఇక దినేష్ గారు పట్టినట్టు ఉండదు. వేసుకోండి. పెరుగంటే ప్రాణం. లేట్ వస్తే ఏం దొరకదు. నీళ్ళ పెరుగు ప్రస్తుతానికి వీఆర్ అవాయిడింగ్ సాంబార్, ఎందుకంటే తినబుద్ధి అయితే లేదు నార్మల్గా. సో పెరుగు బాగానే ఉంటుంది, జస్ట్ ప్లెయిన్ పెరుగుతో ముగించాను. ఎట్లుంది వెంకటేష్ గారి? మంచి మంచి రివ్యూ. పెద్ద మాట అన్నాడు సార్. అటు చూసి చెప్పాలి. సో ఉత్తప్పాలు మనకు వచ్చేది 2 ఉత్తప్పాలు అండ్ ఇది ఏం చట్నీ? అల్లం చట్నీ, వైట్ చట్నీ. మస్తు ఉంటుంది ఉత్తప్ప. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఉల్లిగడ్డలు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి. అసలుకి ఈరోజు రెడీ అయ్యి హాయ్ సుస్వరాజ్. హాయ్ అదేం చేస్తున్నావు? ఇది మనం యూట్యూబ్ కోసము వ్లాగ్ తీస్తున్నాము. సో ఈ సుస్వరాజ్ అస్సలు సెన్సర్ వెంకటేష్ ఎటువంటి వాడు అందరికి తెలుస్తుంది. చట్నీ చాలా బాగుంటుంది. రెడ్ చట్నీ పుల్ల తీయ రిఫ్రెషింగ్ ఉంటుంది. పుల్ల తీయ జెన్యూన్లీ స్పీకింగ్ చాలా బాగుంది. ఎక్సలెంట్. నువ్వు అల్లం చట్నీ తినావు. అది పడది పులుపు. ఈరోజు మధ్యాహ్నం చికెన్. అరే ప్లేట్లన్నీ బ్యాగ్ పెట్టుకుని తీసుకెళ్ళాలి. అది పక్క. మన హాస్టల్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ లా కాంప్రమైజ్ కారు. ఇప్పుడు ఆవాలైనా, జీలకర్ర, చట్నీలా, పల్లీలైనా 2 ఉత్తప్పాలు అయిపోయినంత మాత్రాన ఇంకొకటి వేయను అని మాత్రం అన్నారు. ఒకటి వేయించుకొని వస్తామని. ఎట్లుంది చికెన్? చికెన్ ఎట్లుంది? కర్డ్ అయిపోయింది. సాంబార్ కూడా కొంచెమే ఉంది. టైం 1:40-1:45 అవుతుంది. ఎట్లుంది? నైస్. ఈరోజు చాలా బాగుంది చికెన్ కర్రీ. లాస్ట్ టైం కంపేర్ చేస్తాం. ఒక క్లోజర్ షాట్ తీసుకోవచ్చా ప్లేట్ది? ఉన్నది ఈ ముఖం కాదు, ప్లేట్ది. కర్డ్ విత్ చికెన్ టేస్ట్ మస్తు ఉంటుంది కాబట్టి. సాల్ట్ ఉంది, కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత. చికెన్ కర్రీ మాత్రం ఈసారి కుదిరింది లాస్ట్ టైం పోలీసు. అప్పుడప్పుడు కుదిరది. పీసెస్ కూడా మనకి ఎక్కువనే పడ్డాయి. ఇంకా పెరుగు, సండే రోజు పెరుగు డిమాండ్ ఇట్లా ఉంటుంది. వచ్చే వరకు కథమే అయిపోయింది. పెరుగు లేదు, అయిపోయింది. ఎట్లుంది మళ్ళీ? ఇప్పుడే పెరుగు వచ్చింది. పెరుగు స్టార్టింగ్ పెట్టక ఇట్లా అయిపోతుందని ఇన్వెంటరీలు ఉన్నది ఇప్పుడు తెచ్చేది. శ్రీనివాస్ తిన్నావా లేదా చికెన్? ఇంకా తినలే. ద్వారం మరి మెస్కి ఎందుకు వచ్చినట్టు? ఇవాళ ఉపవాసం అన్నావు కదా, అయిపోయింది 12 తర్వాత. నీకు నచ్చిందా కానీ? పర్లేదు, నాట్ బ్యాడ్. ఇంతకంటే మంచిగా చేయొచ్చు. వెనస్డే సాయంత్రం మేము ఉన్నాయి చూపిస్తా. అందరికి చెప్పు. టమాటా చట్నీ, పుదీనా చట్నీ. ఇది మా ఇంటి నుంచి ఆరెంజ్ కలర్ ఉన్నది. ఆరెంజ్ ఓకే రీస్టార్ట్. చెప్తాడు. దొండకాయ చట్నీ. ఇదేం చట్నీ? పుదీనా చట్నీ. ఇది హాస్టల్లో కాదు, ఇంటికాడ. ఇది రైస్, సాంబార్ అండ్ పెరుగు యాజ్ యూజువల్. సాంబార్, పెరుగు యాజ్ యూజువల్. టేస్ట్ ఎట్లుంది? సూపర్ ఉందా? దొండకాయ చట్నీ అంటే బానే ఉంది. నాట్ టూ గుడ్, బానే ఉంది. అన్నిటితో కంపేర్ చేస్తే బానే ఉంది. తింటూ ఉంటే బానే ఉంది. మస్తు అనిపిస్తుంది. అట్లా కాదు, కొంచెం స్పైసీ అసలే. స్పైసీ ఉంది. హాయ్ గైస్, ఈరోజు సాటర్డే నైట్ ఏం ఫుడ్ ఉందంటే కర్రీ, ఆలూ ఫ్రై అండ్ రైస్ యాజ్ ఇట్ ఈస్, సాంబార్ అండ్ పెరుగు.
ఆలూ ఫ్రై టేస్ట్ అయితే సూపర్ ఉంది, సింప్లీ సూపర్, రెస్టారెంట్ స్టైల్ ఉంది. హరీష్ టేస్ట్ ఆలూ ఫ్రై చాలా బాగుంది. సాటర్డే కోసం వీక్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం ఆలూ ఫ్రై కోసం. వేరే కర్రీ ఉండేది సాటర్డే, బట్ ఎప్పుడైతే ఆలూ ఫ్రై వచ్చిందో అందరూ వెయిట్ చేస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ లా ఉంది. ఇది చాలా బాగుంది. డామినేట్ చేసింది. జేఎన్టీలో నార్మల్ మెనూ కాకుండా ఇంకేమేమి ఉంటాయి? అప్పుడప్పుడు ఫెస్టివల్స్ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి లడ్డు, వినాయక చవితికి, శ్రీరామనవమికి సేమియా. సేమియా టేస్ట్ ఎట్లుంటది? సేమియా అయితే సూపర్. పాలు, చిక్కటి పాలు. ఉగ్గాలు చేస్తాం, లడ్డు ఎట్లుంటది? లడ్డు కూడా సూపర్. ఇంకా ఇవేనా, ఇంకేమైనా పెడతారు స్పెషల్? ఇంతేనా? బిర్యానీ బెటర్ కావచ్చు. న్యూ ఇయర్ చాలా బాగుంటుంది. వినయ్ పెరిగావా? ఆలూ ఫ్రై మరి లిమిటెడా? లిమిటెడ్ లే, కాకపోతే 4 సార్లు పోవాలి. 4 సార్లు పోవాలి. అలా వేసి ఏమైతే చేస్తాం. కొంచెం ఇంట్లో కొంచెం అందులో ఇస్తారు, కొంచెం ప్లేట్లా గంట తీసిన దాంట్లో కొంచెం ప్లేట్లా కొంచెం లోపల కూడా వేసుకుంటారు. వేసిన దాంట్లో సగం అందులో ఎకనామిక్స్ ఆఫ్ స్కేలా. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే శనివారం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పునుగులు విత్ పల్లి చట్నీ. చట్నీ వేయమంటారా? చట్నీ ఇప్పుడు వేస్తున్నారా? ఇదే చట్నీ ఇంకొంచెం వేయమంటారా? ఓ, ఇది చట్నీ అనుకుని ఇంకా వేస్తానంటున్నారా? టిఫిన్కి ఎవరు రాలేరు ఇవాళ, ఎక్కువ మంది. టైం చాలానే అవుతుంది. కొంచెం చట్నీ పల్సగా ఉంది. ఇది చట్నీ అంట. చట్నీ పల్సగా ఉంది, మరి ఎందుకు అప్పుడప్పుడు పల్సగా చేస్తారు, అప్పుడప్పుడు మంచిగా చేస్తారు. క్వాలిటీ ఆఫ్ ద చట్నీ హెస్ రెడ్యూస్. పల్సగా ఉంది. అసలు పునుగులకు చట్నీనే ఇంపార్టెంట్. అయినా బాగానే ఉంది, బట్ ఇంకా మంచిగా ఉంటుంది. పునుగుల గురించి చెప్పాలంటే క్రిస్పీగా, టేస్టీగా మంచిగా ఉన్నాయి. చట్నీ ఒకటే నాట్ అప్ టు ద మార్క్. చూడడానికి కూడా చెప్పలేము, ఓకే. ప్లస్ ఇవి వేడిగా లేవు, ముందే చేసి పెట్టిర్రేమో, చల్లగా అయిపోయినాయి. మొన్న ఉత్తప్ప రోజు చట్నీ మంచిగా చేసారు. నేనే తింటున్నా కానీ మెస్ని అయితే చూపిస్తలేదు మీకు. మెస్ని ఒకసారి చూపిస్తాను మీకు ఎంతమంది వచ్చారని. ఇది టీ కింద వాడకుండా ట్రే పెట్టిర్రు. కొంచెం ఛాయ్ అయితే తెచ్చుకున్నా, రోజు తాగా కానీ చూపెట్టాలి కదా. గౌతమి బాయ్స్ హాస్టల్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూపెట్టాలి కాబట్టి తాగుతున్నా. వినయ్, నువ్వు రెగ్యులర్ గా తాగుతావుగా? అవును. ఎట్లుంటది ఛాయ్? చాలా బాగుంటది. నార్మల్ టైం లైట్ బయట కొనుక్కొని తాగేటట్టు ఉంటుందా? అంత సీన్ లేదులే. వేడి వేడి ఛాయ్, గరం గరం చాయ్. గరం గరం ఛాయ్. ఎట్లుంది హరీష్? బాగుందా నిజంగా? నాకైతే మరీ అంత మంచిగా అనిపిస్తలే. యావరేజ్. ట్రైన్ లో పోస్తారు కదా, దానికంటే కొంచెం బెటర్. పాల ఫ్లేవర్ ఎక్కువ లేదు, అంటే డైల్యూట్ అయినాయి. అందరు రావాలంటే మరి డైల్యూట్ వేయాలి. చాయ్ కాంపిటీషన్ ఎందుకు లేదు మరి? నువ్వు రాంగ్ టైంలో వచ్చావు, నాతో మీటికి రా. కాంపిటీషన్ అంటే ఏంటి? మనదీప్ చెప్తున్నాడు కాంపిటీషన్ ఎందుకు లేదంటే. చెప్తున్నాను 8:30కి వచ్చి చాయ్ కి కాంపిటీషన్ లేదంటే కాదు, 9:30కి వచ్చి కాంపిటీషన్ లేదంటే అప్పుడు స్టార్టింగ్ మంచిగా అనిపించలేదు, తాయిన కొద్ది మంచిగా అనిపిస్తుంది. మరి తాయిన కొద్ది ఫ్లేవర్ పెరుగుతుంది. కొంచెం ఆడియన్స్ చూడు, అమూల్యమైన మాటలు చెప్పు ఈ టిఫిన్ గురించి. నిజానికి గౌతమి హాస్టల్ లో మనం చేయడం అంటే ఇది మన అదృష్టం అనుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే ఓకే ఇప్పుడు కూడా జర మంచిగా ఉంటాయి కానీ మిగతా అన్ని బాగానే ఉంటాయి. బోండా అనుకో బాగానే ఉంటది, మన వాళ్ళైతే ఇరిగి మొత్తం తిని ఊడ్చి పడేస్తారు. ఇంకా పూరి అంటే ఇంకా నార్మల్ గా కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే మాత్రం మొత్తం తురిమిడే ఉంటది. ఇక ఉత్తప్ప అంటే నార్మల్ టైమ్ లో ఒక్కొక్కటి 3-4 గంటలు తింటాడు. థర్స్డే రోజు చపాతి రోజు ఆల్రెడీ వీడియోలో ఉన్నది, చూస్తారు వాళ్ళు కూడా. ఫ్రైడే రోజు అంటే ఇడ్లీ ఉంటది. ఇడ్లీ సుస్వరాజు చాలా ఇష్టం, మొత్తం దాన్ని మొట్టలు వేసుకుని తింటాడు. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసి ఇప్పుడు ఈజీగా తినేచ్చు. ఇక సాటర్డే రోజు పునుగులు నైట్. ఇక సండే రోజు ఎక్కువ మంది తినరు, ఎందుకంటే మధ్యాహ్నం చికెన్ ఉంటది కదా. ఈ రోజు టిఫిన్ ఎట్లుంది మరి? ఈ రోజు అయితే అది కొన్ని వాటర్ ఎక్కువైనా అంతే. సండే రోజు పులిహోర, కానీ ఇది ఎవ్రీడే కాదు. పులిహోర వినయ్ పులిహోర ఎట్లుంది? చాలా బాగుంది.
అంటే మరీ అంత బాగాలేకుండా తినట్టుగా అయితే ఎట్లుంది వెంకటేష్? తప్ప ఉంది. సప్ప ఉందా? ఉప్పు వేసుకో మరి. నిజంగా సప్ప ఉందా? అది తొక్కేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మామిడికాయతో ఫస్ట్ స్టార్టింగ్ ట్రైన్ అన్నమాట. పల్లికాయలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఏం కాయ? పల్లీలు అని పులిహోర పుల్లగానే ఉంటుంది. పుల్ల ఉండాలి కదా మరి. ఉండాలి. మిరపకాయలు అంటే కాయ, మిరపకాయ కాదు ఇది. ఆవకాయ. మిరపకాయ ఇప్పుడు ఆ ఆవాల్ని కూడా ఆవకాయ, కళ్యామాకు ఇంగ్రీడియంట్స్ బాగా చేసారు. ఆవాలు, అది కళ్యామాకు కాయ, అది జీలకర్ర అనిపిస్తలే. ఇది దోశ చేసుకునే పప్పు, మినపప్పు. ఆల్ గుడ్, ఎక్సలెంట్. యావరేజ్ అన్నాడు కానీ చెప్పు. ప్యారడైస్ బిర్యానీ, హండీ, మేఫిర్ హండీ. మీకు అసలు బయట పులిహోర ఇంత మంచిగా దొరుకుతుందా? ఏమో సార్, నేను ఎప్పుడు పులిహోర పట్టడం కోసం తిరగలే. నాకైతే తిన్న కొద్ది అటగాడు. అంటే నార్మల్గా తినలే, ఈ తొక్కుతో మంచిది. నార్మల్గా తిని యూస్ చెప్తా. నార్మల్గా యావరేజ్. ఈ తొక్కన లేచి కలుపుకుంటే అయిపోతుంది కదా పులిహోర. హాయ్ గైస్, మండే ఆఫ్టర్నూన్ ఏమేమి ఉన్నాయి మనకి ఈరోజు మెన్యూలో? ఎగ్ అండ్ టమాటో పేస్ట్, ఎగ్ అండ్ రైస్, సాంబార్. మనతో కూర్చోవడానికి సుస్వరాజ్ వచ్చింది. సుస్వరాజ్ హాయ్. ఎట్లా సుస్వరాజ్? టమాటా పర్లేదు. ఓకే, అంత భయం లేదు. టమాటా కర్రీ అంత మంచిగా ఉండదు. వాటర్ సో ఇప్పుడే సాంబార్ పోసుకున్నాం. సాంబార్తో బాగానే ఉంటుంది. ఇట్ లాస్ట్ ఫినిషింగ్ పార్ట్. మనం కడుతో ముగించాలి కాబట్టి ఇది హాఫ్ పెరుగు. ఇందులో గంట అయితే లేదు. We got some curd in here. So let's mix it and then eat. Hi guys, ఈరోజు చపాతి, థర్స్డే మార్నింగ్. దిస్ ఇస్ పప్పు. 2 చపాతీలు వస్తాయి. 3వ చపాతీ తిందామంటే ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి ధైర్యం ఉండాలి, సమయం ఉండాలి. ఎంత టైం వేస్ట్ అయింది మనకి? చపాతీస్ ఈరోజు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని బాగా దొడ్డుంటాయి. ఎట్లుంది వినయ్? నేను కర్రీ వేసుకోలేదు. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. మరి చెయ్యి. దేవుడా, ఓ మంచి దేవుడా. ఎట్లుంది మరి? అన్నిట్లోకి వెళ్ళి నా లీస్ట్ ఫేవరెట్ కిచిడి సండే రోజు. తర్వాత చపాతి నాకు బయట బాగా ఇష్టం, బట్ హాస్టల్ ఇష్టం లేదు. ఎందుకు చెప్పన్నా? వీళ్ళు చేసే విధానం. దొడ్డు చేస్తారు. ఆ దొడ్డు చేసే మంచిగా ఉంటాయి. సో చపాతీలో నచ్చని పార్ట్ ఏంటి అంటే లాస్ట్ పార్ట్స్. ఇవి ఎందుకు నచ్చాయనంటే మందం ఎక్కువ ఉంటాయి. బోండాలో అది లోపల ఎట్లా పడేస్తామో ఇక్కడ బయటది కార్నర్స్ పడేస్తాం. 2 చపాతీలకు కడుపు అయితే నిండది. తప్పకుండా ఇంకొక 2 కనీసం ఒక్కటన్నా వేసుకొని రావాలి. ఈరోజు యాక్చువల్గా యుద్ధం జరగాలి, కానీ ఇంకా అందరూ 6 అవుతుంది అనుకుని ఇంకా లేస్తలేరు. వర్షం మబ్బు మొత్తం ఉంది. ఈరోజు సూర్యుడు ఇంకా ఉదయించలేడు కాబట్టి యుద్ధం జరుగుతలేదు. మనల్ని కూడా ఇంకా ఉదయించలే. ఆ యుద్ధంలో నేను ఎన్నోసార్లు పోరాడినా. గెలిచాను నేను కూడా. వినయ్ ఎన్నోసార్లు పోరాడిండు. వినయ్ అసలు చెప్పు, అసలు ఆ యుద్ధం అంటే ఏంటి? యుద్ధం అంటే చాలా రష్ ఉంటారు. అసలు చపాతి మన హాస్టల్లో చాలా ఫేమస్ కాబట్టి ఈ చపాతి కోసం అందరూ ఇందుకే చాలా మంది ఈ చపాతి కోసం ఇక్కడ ఒక్కొక్కరు 2-3 సార్లు వేసుకొని తింటారు కాబట్టి అక్కడ చాలా రష్ ఫామ్ అవుతుంది. 8-9 కానీ బుట్టలు పెట్టుకొని తెస్తారు. ఇది అప్పుడప్పుడే వేయాలి. ట్రాఫిక్ జామ్ వల్ల యుద్ధాలు అవుతాయి. గోడలు కూడా దుంకి చపాతీలు బుట్టలతో అందుకొని ఇది లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ అన్నట్టు అందరు ఇట్లానే విడిచిపెడతారు. ఈ లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ ఎందుకనంటే కార్నర్స్ బాగా మందం ఉంటాయి కాబట్టి ఈ లెఫ్ట్ ఓవర్స్ విడిచిపెడతారు. హాయ్ గైస్, ఈ రోజు థర్స్డే రోజు నైట్ పప్పు, పాపడాలు, మామిడికాయ తొక్కు అండ్ రైస్, పెరుగు అండ్ సాంబారా చారు లాంటి సాంబార్. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఇద్దాం. ఎట్లుందో పప్పు బాగానే ఉంటది, తొక్కు కూడా బాగానే ఉంటుంది. బయట నుంచి ఎక్కిస్తారు. నైస్. అప్పుడప్పుడు ఈ సాంబార్ లాంటిది పెడతారు, అప్పుడప్పుడు ఉల్లిగడ్డల సారు పెడతారు. బట్ ఈ మధ్య రేర్ అయిపోయింది.
సాంబార్తో కూడా కొంచెం ట్రై చేసి చూద్దాం ఎక్కువ. సాంబార్ ఓకే, యావరేజ్. పప్పు బాగుంది, కొంచెం పాపడాలు, పప్పు, సాంబార్, మామిడికాయ తొక్కు రోజు ఉంటది, మనం వేసుకోవచ్చు మనకు కావాల్సినంత. హాయ్ గైస్, ఈ రోజు ఫ్రైడే టిఫిన్ ఇడ్లీ. టోటల్ గా అయితే మనకు 4 to 5 ఇడ్లీస్ వేస్తారు అండ్ సేమ్ చట్నీ. ఇడ్లీలు అయితే చల్లగా అయిపోయినాయి, వర్షాకాలం కాబట్టి కొంచెం తొందర చల్లగా. కానీ ఇడ్లీలు వేడి మీద తింటేనే మంచిగా ఉంటుంది. సో ఇంకా మనకి హాస్టల్లో పాలు కూడా దొరుకుతాయి. పాలు ఎంత గ్లాస్ తీసుకోవచ్చు? నార్మల్ ఒక గ్లాస్ తీసుకోవచ్చు, కానీ ఈ గ్లాస్ కొంచెం పెద్దగా ఉంటాయి. పాలు చిక్కగా ఉంటాయి అనిపిస్తుంది. సో ఇది సాంబార్. థ్యాంక్ యూ. ఇంకా మనకు సాంబార్ కూడా ఉంటుంది. సాంబార్ కొంచెం పుల్లగా ఉంటది, బట్ చాలా బాగుంటుంది సాంబార్. మస్ట్ ట్రై డెఫినెట్లీ. ఈ సాంబార్ తోని బయట హోటల్స్ అంటే బాగుంటుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సాంబార్ ఫ్లేవర్ మెయింటైన్ చేస్తారు, మరి పౌడర్ వేస్తారో ఏం వేస్తారో తెలియదని. సాంబార్ టేస్ట్ ఇట్లుంటది, మరి నార్మల్ సాంబార్ మరి ఇట్లా ఇడ్లీ సాంబార్ స్పెషల్. చట్నీ కంటే బాగుంది. ఈ రోజు అయితే ఎందుకో కుదరలేదు మరి. అంటే నిజం చెప్పాలంటే రోజు రోజుకి ఏమైతుందంటే క్వాలిటీ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. మరి ఇట్లా ఎందుకు వేస్తారో తెలియదు. చట్నీ అయినా టిఫిన్స్ అయినా అప్పుడప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుండే కదా ఇడ్లీలు, ఇప్పుడు అంత సాఫ్ట్ లేవు. చెప్పాలంటే యావరేజ్ ఉంది ఈ రోజు టిఫిన్. హాయ్ గైస్, ఈరోజు ఫ్రైడే నైట్. సో ఫ్రైడే నైట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఆలూ కర్రీ, బగారా రైస్, ఇందులో బీన్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకా ఇది సాంబార్ కాదు, ఇది ఏదో పప్పు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పప్పు చారు. పెసరపప్పు అనుకుంటా. ఆలూ కర్రీ అండ్ బగారా రైస్ బానే ఉంటది, కానీ మన వాళ్ళ కొంతమందికి నచ్చింది ఈ కర్రీ అని. కొంతమంది బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారు. కర్రీ మాత్రం బాగుంది. మన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, మయూర్ అండ్ శ్రీనివాస్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ కర్రీ ఎట్లా అనిపిస్తుందో. మయూర్, కర్రీ ఎట్లుంది? కర్రీ ఎట్లుంది చెప్పే. నేను చెప్తా, కెమెరా పెట్టకు. సరే, కర్రీ ఎట్లుంది మయూర్? బాగాలేదు. ఎట్లుంది? దంచుతున్నట్టున్నా? నా ఫేవరెట్ ఈ ఒక్క రోజు. అవునా? నిజమా? నీకు ఇష్టమా కర్రీ? ఈ ఒక్క రోజు అంటే కర్రీ కాదు, ఈ కర్రీతో ఈ బిర్యానీ రైస్. అందరికి ఎందుకు కొన్ని నీకు నచ్చది, కానీ నాకు బాగుంటది. రైస్ బాగుంటది, కర్రీ బాగుంటుంది. పొటాటో బర్న్ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కొన్నాను. దుబాయ్ షేక్, దుబాయ్ అనురాగ్ సింగం. అనురాగ్ కూడా వచ్చిందా? అనురాగ్ హాయ్. ఆలూ కర్రీ ఎట్లా? ఓకే, క్లాస్ క్వాలిటీ. హాయ్ ప్రజలు, అది చూసినా హాయ్ చెప్పరు, నమస్తే పెడతారు వాళ్ళంతా. శేషు వచ్చిండు. శేషు చెప్పమ్మా. వెంకటేష్ ఏం తింటున్నావు? శ్రీనివాస్ ఇప్పుడే పప్పు పోసుకున్నాడు. నాకు ఆ పప్పు తినబుద్ధి కాదు. శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం ఎట్లుందో పప్పు. సో బాగుంటది, ఓవరాల్ అయితే బాగుంటది. బాగుంటది. హాయ్ గైస్, సండే ఆఫ్టర్నూన్ లో స్పెషల్ ఏంటి అంటే చికెన్. టైమ్ అరౌండ్ 1:35 అవుతుంది. రష్ చూడండి ఎట్లుంది. ఒకటేసారి ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది ఒకటేసారి. పెరుగు మొత్తం డైల్యూటెడ్ పెరుగు ఉంటది ఈరోజు. ఇంకా మళ్ళీ సండే, అది కూడా ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఆకు అవన్నీ ఏం వేసలేదు పెరుగులో, జస్ట్ ప్లేన్ పెరుగు ఉంది. వీరుడు వచ్చేది. వెజ్ లో ఆప్షన్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే పన్నీర్ ఉంది ఈరోజు, పకోడీ అయితే లేదు, అది వెన్స్డే రోజు పకోడీ పెడతారు. క్యాబేజ్ పకోడీ ఆర్ ఆనియన్ పకోడీ. ఇది పన్నీర్ కర్రీ. ఎట్లుంది మయూర్ పన్నీర్? ఆయిలీ బాగుంది కదా, ఆయిలీ కానీ ప్రోటీన్ ఇస్తుంది అన్నమాట. సో మనకి రైస్ లో 3 types ఆఫ్ రైస్ ఉంటది టోటల్ గా. ఒకటి లైట్ బగారా, ఒకటి కొంచెం ఒత్తు బగారా, ఒత్తు ఫ్లేవర్, ఒత్తు కలర్ ఉన్న బగారా, అండ్ ఇంకొకటి జస్ట్ నార్మల్ ప్లెయిన్ రైస్, వైట్ రైస్. హాయ్ గైస్, దాడి జరుగుతుంది. దాడి దొరికిన వాళ్ళకి దొరికినంత అని చెప్పి గంటలు అన్నంలోనే పెడుతుర్రు. ఇలాంటి సీనే మనకు చపాతీ రోజు చూడొచ్చు, పూరి రోజు చూడొచ్చు. అక్కడ మధ్యలో ఏమంటారు గోడన, ఈ చిన్న గోడ, అద్దుంకి పోతారు చపాతీలు దొరుకుతుంది. లేదంటే అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ గొల్లెం పెట్టి ఉంటే గొల్లెం తీసేసి లోపలికి పోయి ఆ ఏషటోళ్ళ దగ్గర బుట్టల నుంచి తీసుకొని మన ప్లేట్లు వేసుకుంటారు. కొంచెం కూడా కారమే లేదు అసలు, ఊదుకుండు ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. చికెన్ కర్రీ అయితే మొత్తం సన్నగా ఉన్నది, వానకాలం ఫ్రిడ్జ్ లో చేసినట్టు. వెన్స్డే బాగుండే, ఈ రోజు ఏదో చికెన్ ముక్కల కోసం తిన్నట్టుంది కదా. నాకు నిన్న రాత్రికి ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేది. బగారా రైస్ కూడా తెలంగాణ పెళ్లిళ్ళలో పెట్టే బగారా రైస్ లెక్క ఉండదు, ఏదో పేరుకు మాత్రం కలర్ బగారా లాగా ఉంటది. అని
ఆ బగారాకి ఈ బగారాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక 10% వస్తుంది బగారా ఫ్లేవర్. అంతే అసలు సో ఓవరాల్ అయితే చికెన్ మరి అంత ఏం బాగాలేదు ఈరోజు. హాయ్ గాయ్, మంచిగా ఉన్నారు అందరు. శనివారం మధ్యాహ్నం ఏం కర్రీ అంటే మళ్ళా పప్పే, పాపడాలు పప్పు మొన్ననే ఇవి పెట్టిన. ఇంతకు ముందు అయితే టమాటా ములక్కాయ పెట్టేటోళ్ళు. అది కొంచెం అంత టమాటా ఉడకని ములక్కాయలు మంచిగా లేదని చెప్పి ఇంకేదో చేంజ్ చేసారు, వంకాయ చేంజ్ చేసారు కదా. కొన్ని రోజులేమో వంకాయ పెట్టిరు, ఇప్పుడు ఆ వంకాయ బంద్ చేసి మళ్ళీ వీళ్ళు పప్పు అయితేనే తింటారు అని చెప్పి పప్పు పెడుతుంది. సో పప్పు కాబట్టి శ్రీనివాస్ కొంచెం ఆలోచిస్తాడు కాబట్టి పప్పులో తప్పు కూడా వేస్తారు. శనివారం పప్పుకి ఈ పప్పుకి డిఫరెన్స్ ఏంటి వెంకటేష్? సేమ్ అక్కడే పెడతారు. ఆ రోజు మీకు పెట్టి ఈ రోజు పెడతారు. అంటే ఫ్రిడ్జ్ లో పెడతారా? ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ పెడతారు. హాయ్ గైస్, అనురాగ్ నమస్తే. పప్పు సూపర్ బాగుంది. పప్పు ఇక చల్ల వెదర్లో వేడి పప్పు ఓకే అదిరిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలిసి యావరేజ్ కూడా ఉంటుంది. సరే ఎట్లుంది? సూపర్. అనురాగ్ ఇదేంటిది? పచ్చి పులుసు, రసము, ఉల్లిగడ్డ చారు. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటది. ఉల్లిగడ్డలు అయితే స్టార్టింగ్ లో చూపిస్తే మొత్తం మీదికి వెళ్తాయి, కానీ అంతా కథం చేసేసి అయినా కొన్ని ఉన్నాయి. సో అట్లా ఉల్లిగడ్డలు అనేటివి చాలా ఇంపార్టెంట్ చారుకి. సరిగా అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేస్తున్నాం. కొంచెం సప్పసప్పగా ఆటివి ఈతలు అనుకున్నావా? కొంచెం సప్పసప్పగా, పప్పు ఎక్కువ. ఇంటికాడ వేసుకున్నట్టే ఉంది. చెప్పు ఇంటికాడ కంటే బాగుంది. వర్షాకాలం పాపడాలు కొంచెం మెత్తబడ్డాయి, సరకారం అంటలేవు. అండ్ ఉల్లిగడ్డ చారు చూపెట్టాం కదా, ఉల్లిగడ్డ చారు కాంబినేషన్ చాలా బాగుంటది. కానీ అయిపోయింది, ఏం చేద్దామంటావు మరి? ఉల్లిగడ్డలు అయిపోతాయి ఇక్కడ ఉల్లిగడ్డలకు డిమాండ్ ఎక్కువ చారులో, మంచిగా ఉంటది కాబట్టి కొంచెం ఉల్లిగడ్డలు కూడా తీసుకోవాలి, అంటే చారుకి వాల్యూ లేదు. ఇది ఉల్లిగడ్డ చారు, టేస్ట్ చేద్దాం. వెరీ గుడ్. పప్పులో ఏదో సప్ప ఉందని అన్నా కదా, దీంతో జస్టిఫై అయిపోయింది. పుల్లగా చారు ఆవాలు చిన్న ఆవాలు ఉన్నాయి. చాలా బాగుంది, జీలకర్ర టేస్ట్, చారు బాగా చేసేది. ఎట్లున్నది మేము? సండే రాత్రి టమాటా పచ్చడి, రైస్, యాజ్ ఇట్ ఈస్ గా సాంబార్ అండ్ పెరుగు. టమాటా చట్నీ బాగానే ఉంది. సండే రోజు గోంగూర చట్నీ అన్న లేదా టమాటా చట్నీ అన్న వేస్తారు, రెండు బాగానే ఉంటాయి. హాయ్ గైస్, ఈ రోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఎగ్ బుర్జీ అండ్ రైస్. వెజ్ లో మనకు గోర్ చిక్కుడు అండ్ రైస్. ఎగ్ బుర్జీ అయితే చాలా బాగుంది. ప్రతి వీక్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఇట్లానే ఉంటుంది. చికెన్ అంతా ఇదే. ఈ రోజు కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. కర్డ్ అండ్ సాంబార్. సో మన దగ్గర వెజ్ కూడా ఉంది, కొంచెం తీసుకున్నా దినేష్ దగ్గర నుంచి. వెజ్ కర్రీ కూడా ఏం చేసినాడు? రోజు ఇదే టైం వస్తాడు కదా తను. నీ ఫేవరెట్ కర్రీ ఎగ్ బుర్జీ బాగుంది. బాగుంది. ఎగ్గేస్తే బాగుంది. సరే, ఇది బీన్స్ కర్రీ అంట. నీ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ఏం కదా? బయటపడ్డాయి, ఏం కదా ఇవన్నీ పెట్టచ్చా? ఏ జనరేషన్ నాకు అసలు మాటలే రావు. వెజ్ కర్రీ బాగుంది యాక్చువల్లీ. ఈ రోజు బాగుందా? బీన్స్ కర్రీ. వెజ్ వల్ల కూడా పక్కన ఎగ్ బుర్జీ ఎట్లుందో ఆ లెవెల్ అనే వెజ్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ నైస్. వెజ్ కర్రీ చాలా బాగుంది. అండ్ మన దగ్గర లాస్ట్ కర్డ్ ఉంది, కర్డ్ తో ముగించాలి. సో ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ వీడియో. కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంది. హాయ్ గైస్, ఈ రోజు థర్స్డే ఆఫ్టర్నూన్ మనకు ఈ రోజు మిల్ మేకర్ అండ్ ఒక ఎగ్ ఇస్తారు అండ్ రైస్. ఇంకా మనకు యాజ్ యూజువల్ గా సాంబార్ అండ్ పెరుగు ఉంటుంది. సో వన్ ఆఫ్ ద లీస్ట్ ఫేవరెట్స్, ఎక్కువ డిమాండ్ ఉంది. సో మనది మన క్లాస్ లో స్పోర్ట్స్ మ్యాన్. యూనిఫామ్ వేసుకోవడో తెలియదని స్పోర్ట్స్ డ్రెస్ అయితే ఎప్పుడు వేసుకుంటాం. సో మనది చెప్పు, ఈరోజు డైటింగ్. ఈరోజు ఇది ఎందుకు తింటలే? కర్రీ బాగుండదు. నీకు ఇది నచ్చదా? కర్రీ అయితే బాగానే ఉంది, మరి బాగా లేకుండా లేదు. ఎగ్ ఉన్నది కాబట్టి ఎగ్గుతో ఇట్లా కలిపేసుకొని తింటే బాగానే ఉంది, తినచ్చు. అందరూ ఎందుకు వద్దంట? కొంచెం కర్రీతోని, కొంచెం సాంబార్తోని, కొంచెం పెరుగుతోని సెట్ కదా. అందరూ ఎందుకు ఉంటారు మరి? అందరు చైనా పోలే కదా, చైనా పోతే అందరు తిను. నువ్వంటే చైనాలో ఎలకల్లి పాములు తిని ఇలా అయినా. హాయ్ గైస్, ఈ రోజు ట్యూస్డే ఈవినింగ్ నైట్ మనకు వంకాయ కర్రీ అండ్ వైట్ రైస్, యాజ్ యూజువల్ గా సాంబార్ అండ్ కర్డ్. ఇప్పుడు టేస్ట్ చేసి ఇద్దాం ఎట్లుంది. ఎక్కువ మంది ఇష్టపడని కూర ఇది కూడా.
యావరేజ్. సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ ఉందా? సో నేనైతే మొత్తం గ్రేవీతోనే తింటున్నా వంకాయలు తీసేసి. మోస్ట్లీ అందరూ అట్లనే తింటారు కావచ్చు. ఇంతకు ముందు ట్యూస్డే రోజు యాక్చువల్లీ క్యాబేజ్ ఉంటుండే, కానీ క్యాబేజ్ కంప్లీట్ గా తీసేసారు. ఎందుకో తెలియదు మరి ఎందుకు తీసేసారంట. ఎవరు తింటారు కంప్లైంట్ ఇస్తారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు క్యాబేజ్ బాగానే ఉండే. ఫస్ట్ వంకాయ ఇష్టమా నీకు? మంచిగా ఉంది, నాకు వంకాయ ఇష్టం. చాలా ఇవన్నీ పడేస్తున్నావు అంటే ఇట్లా నేను పడేసాను కదా తిన్నా. బానే ఉంది, కానీ అందరూ దీన్ని ఎందుకో ఇష్టపడరు. మరి బాగుందని కాదు కానీ ఓకే తినొచ్చు. వంకాయలను అయితే మనం తినలేము, తినట్లు తినొచ్చు. ఈ నల్ల వంకాయలు వంకాయల్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి, కానీ వీళ్ళు మంచిగా వండరు అనమాట. ఇంకా పెళ్లిళ్ళ ఎట్లా మస్తు ఉంటాయి. సో గౌతమి బాయ్స్ హాస్టల్లో ప్లేట్స్ ఇట్లా ఎందుకు ఉంటాయనంటే ఇవి కూర్చోవడానికి వస్తాయి, ప్లస్ ఇట్లా తీసేసి మళ్ళీ తినడానికి కూడా వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు వెంకటేష్ తీసుకెళ్ళడానికి వెళ్తాం తినడానికి, మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టేసేయాలన్నట్టు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మన హాస్టల్లో మంచిగా ఉంటుంది ఉండదా? వంకాయ చదువు రాదట. ఇప్పుడే వెంకటేష్ తినడం అయిపోయింది, ఇట్లా పెట్టేసేయడం అన్నట్టు. సో ఆల్మోస్ట్ వంకాయ కర్రీతో తినడం అయిపోతుంది. నాకైతే బాగాలేదు అని అనిపించలే, అట్లా చెప్పి టూ గుడ్ అని కూడా అనిపించలే. తినొచ్చు, కానీ ఒకటే ఏంటిదనంటే ఇక్కడ కుప్పలు జమ అయినాయి వంకాయలు. అది కూడా తినొచ్చు, కానీ నాకు కొంచెం తినబుద్ధి కాదు. దిస్ ద ఫైనల్ డే మిస్ బ్లాగ్ కి. సో తప్పకుండా మీరు మీ కామెంట్స్, లైక్, షేర్స్ తప్పకుండా చేయండి. అండ్ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. See you next video. Bye. Subscribe.